మహిళలు గర్భం దాల్చిన వెంటనే శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ప్రసవానికి ముందే కాదు, ప్రసవం తర్వాత తీసుకునే జాగ్రత్తలు సైతం తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అవసరం. తల్లిగా మారిన మహిళ శారీరకంగా, మానసికంగా బిడ్డ కోసం తనని తాను మలుచుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ అనే పిలుపులోని మాధుర్యాన్ని ఆస్వాదించేందుకు ప్రతి మహిళ తపిస్తుంది. గర్భం దాల్చి బిడ్డను ఎత్తుకునే 9 నెలల వరకు ఒక విధమైన జాగ్రత్తలు తీసుకుంటే కాన్పు తర్వాత మరో విధమైన జాగ్రత్తలు అవసరమవుతాయి. తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలంటే ప్రసవం తప్పనిసరిగా ఆస్పత్రిలో జరిగేలా చూడాలి. తల్లికి ఉమ్మనీరు బయటకొచ్చినా, 12 గంటలలోపు నొప్పులు రాకపోయినా, రక్తం ఎక్కువగా పోయినా వెంటనే వైద్యుని సంప్రదించడం తప్పనిసరి. ప్రసవమైన అరగంటలోపు వచ్చే ముర్రుపాలు ఎంతో విలువైనవి. బిడ్డకు వీటిని తాగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొదటి వారంలో, 6వ వారంలో తల్లి బిడ్డ ఇద్దరూ వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఇమ్మీడియట్గా డెలివరీ అయిన తర్వాత మనకి 2 జీవాలకి అంటే తల్లికి బిడ్డకి కూడా మనం కేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో పుట్టిన టైం నుంచి 6 వారాలని మనం ప్యూపిరియం అంటాం. ఈ టైంలో హార్మోన్స్ నార్మల్గా జరగటం, బీపీ లాంటివి పెరిగితే అవి మళ్ళీ నార్మల్కి అవ్వటం, షుగర్ లాంటివి వీళ్ళకి ఏదైనా వ్యాధులు వస్తే నార్మల్కి అవ్వటం. సో ఈ టైంలో చేసే కేర్ని ఏం తీసుకోవాలో దాన్ని మనం పోస్ట్ పార్టం కేర్ అంటాము. సో తల్లికి పుట్టిన వెంటనే తర్వాత బేబీకి మనం కంటిన్యూస్గా పాలు ఇవ్వటము, క్లీన్ చేయటము ఇలాంటివన్నీ పనులు ఉంటాయి. కాబట్టి బేబీ లేచినప్పుడు మన పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మిగిలిన టైంలో ఆవిడకి ఎడిక్వేట్గా రెస్ట్ ఇవ్వటం చాలా అవసరము. సో బేబీ పడుకున్నప్పుడు పడుకోవటము, లేచినప్పుడు లేచి పాలు ఇవ్వటం ఇలాంటివి మనం అలవాటు చేసుకోవాలి. ఎడిక్వేట్గా డయట్, మనం మామూలుగా తినే టైం ప్రెగ్నెన్సీలో రోజుకి రెగ్యులర్ క్యాలరీస్ కన్నా 550 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తే ఈ టైంలో పాలిచ్చే టైంలో 600 కిలో క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాలు అనేది తల్లి శరీరంలోంచి వెళ్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సమతులమైన ఆహారం తీసుకోవటం చేయాలి. అలాగే డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి మోషన్ సాఫ్ట్గా అవి పైల్స్ లాంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం. డెలివరీ అయిన తర్వాత ఈ యూట్రస్ ఏదైతే గర్భాశయం పెద్దగా ఉంటుందో అదంతా నార్మల్ సైజ్కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అది మనం ఆఫ్టర్ పెయిన్స్ అంటాం. సో పాలిచ్చినప్పుడల్లా యూట్రస్ నార్మల్ సైజ్కి రావటం, దాంతో కొంచెంగా క్రాంప్స్, పెయిన్స్ రావటం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యూట్రస్ కంప్లీట్గా నార్మల్ రావడానికి 6 వారాలు పడే వరకు కూడా కొద్దిగా కొంచెం బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ నార్మల్ అని అర్థం చేసుకుని ఏమాత్రం పోస్ట్ పార్టం బ్లూస్ అంటే డిప్రెషన్కి వాటికి లోనైనా వెంటనే ఫ్యామిలీ సపోర్ట్ ప్లస్ డాక్టర్ సపోర్ట్తో ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మళ్ళీ సైకోసిస్లోకి వెళ్ళి చాలా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రసవం తర్వాత తల్లిగా మారిన మగువ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆపరేషన్ ద్వారా కాన్పు జరిగిన వారిలో వెన్నుపూస కింది భాగంలో నరాలపై ఒత్తిడి పడి కాళ్లు కదపలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఫిజియోథెరపీ ద్వారా దీన్ని అధిగమించవచ్చు. ఈ జాబితాలో మూత్ర సమస్యలు కూడా చెప్పుకోవాలి. ఎక్కువగా నీరు తాగడం, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు చేయడం దీనికి పరిష్కారం. బాలింతలు సాధారణ సమస్యలతో పాటు కొన్ని తీవ్ర సమస్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. వీటిలో పిత్తాశయంలో రాళ్లు ప్రధానమైన సమస్య. గర్భధారణ సమస్యలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ పెద్ద మొత్తంలో స్రవించడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం సాధారణ సమస్య. దీన్ని ఎదుర్కోవడానికి వైద్యుని సూచనలు పాటించాలి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు వెంటనే నెక్స్ట్ డే నుంచే ఈ పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంది. లేక సిజేరియన్ అయిన వాళ్ళు 6 వారాల తర్వాత నుంచి పోస్ట్ పార్టం ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 6 వారాల వరకు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ నుంచి 1 నెల నుంచి 6 వారాల వరకు దూరం ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ అవుతాయి. అలాగే తర్వాత ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కాంట్రాసెప్షన్ ఇమ్మీడియట్గా బేబీకి మధ్యలో మనకి 3 సంవత్సరాలన్నా గ్యాప్ ఇస్తే హెల్దీగా ఉంటారు. కాబట్టి లూప్ కానీ స్పేసింగ్ కాంట్రాసెప్షన్ లేక ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ లాంటివి అలాంటివి వాడటం ఇంపార్టెంట్. డెలివరీ తర్వాత వచ్చే హార్మోన్ల చేంజెస్ వల్ల, అలాగే అధిక భారం అంటే పిల్లలకి సడన్గా చూసుకోగలనో లేనో అనే భావన, తల్లిపాలు సరిగా వస్తున్నాయో లేదో అనే భావన, సపోర్ట్ సిస్టమ్స్ లేక న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉంటే గనక ఆ బేబీ కేర్ మొత్తం తల్లి మీద పడటము, వీటన్నిటితో గిల్ట్ కాన్షియస్నెస్, వీటన్నిటితో
డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సింపుల్ టెండర్ లవింగ్ కేర్ అంటే అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా 1 వీక్ 10 డేస్లో వీళ్ళు బాగా అయిపోవటం జరుగుతుంటుంది. ఇది అలాగే కంటిన్యూ అయినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిప్రెషన్లోకి వెళ్తే కొన్ని రకాల మందులు కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే సైకోసిస్ లెవెల్లోకి వెళ్తారో అది చాలా ఇన్స్టిట్యూషనలైజ్ అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కంప్లీట్గా బేబీ మీద విరక్తి కలగటం, బేబీని ఇస్రేయాలనుకోవటం, బేబీ నాకు వద్దు అనటం, ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనం అడ్మిషన్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేది సర్వసాధారణంగా చాలా మందిలో వచ్చే లైఫ్ స్టైల్ చేంజ్ని యాక్సెప్ట్ చేయడంలో వచ్చే చేంజెస్తో ఈ ప్రాబ్లం వస్తుంటుంది అనమాట. చాలా సింపుల్గా ఫ్యామిలీ సపోర్ట్తోనూ కౌన్సిలింగ్తోనూ దీన్ని అధిగమించవచ్చు. సాధారణంగా కాన్పులో రక్తస్రావాన్ని అరికట్టేందుకు రక్తం గడ్డకట్టేలా శరీరం తనని తాను నిర్మించుకుంటుంది. అయితే అధిక బరువు, రక్తపోటు ఉన్నవారిలో కాన్పు తర్వాత కూడా ఈ సమస్య బాధిస్తుంది. శారీరక సమస్యలు ఓ ఎత్తైతే మానసిక సమస్యలు మరో ఎత్తు. కాన్పు తర్వాత 5 రోజుల వరకు డిప్రెషన్ బాధిస్తుంది. బాలింతలకు తగినంత నీరు త్రాగించడం, సరైన ఆహారాన్ని అందించడం తప్పనిసరి. అదేవిధంగా పిల్లలకు అప్పుడే పాలివ్వడం, వారి సంరక్షణ చూసుకోవడం లాంటి కొత్త బాధ్యతలు మీదపడినప్పుడు మానసికంగా తయారు కావడానికి కాస్తంత సమయం పడుతుంది. కొద్ది రోజుల పాటు దగ్గరే ఉండి పిల్లలకు పాలివ్వడం, సంరక్షణ విషయాలు లాంటివి వివరిస్తూ నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉండడం వల్ల ఇబ్బందులు అధిగమించవచ్చు.